అప్పుడు జరిగిన అటాక్ కూడా మరి ఆ ప్లానింగ్ అనేది ఇండియాదంటారా, పాకిస్తాన్ అంటారా, లేకపోతే ట్రంప్ అంటారా? వాళ్ళు పాకిస్తాన్ సింగిల్ గా చేయదు, వీళ్ళందరూ కలిసి. అంటే రైట్ పార్ట్ లో ట్రావెల్ చేస్తున్నాం, ఓకే. కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్న ఇండియన్స్ అందరినీ కూడా ఇక్కడికి పంపించే ఉద్దేశంలో ఉన్నారు. జస్ట్ అందరూ బయట ఏమనుకుంటారంటే ఇండియన్స్ వల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయంటే, అంటే ఇన్ని సంవత్సరాలుగా జరగనటువంటిది ఇప్పుడు ట్రంప్ ఎందుకు ఇలాంటివి డెసిషన్స్ తీసుకుంటారు? వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. మరి ఈ మధ్య మన ఇండియాలో ఎక్కువగా కూడా వైరల్ అవుతున్న విషయం మరి అమెరికా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అతను మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ కూడా ఇండియా పైన ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది అనే విషయంలో కొద్దిగా ఇండియన్స్ కూడా ఒక ఆందోళనకు గురవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకు అంటే కూడా ఇక్కడ టాటా కంపెనీ ఉంది. ఇప్పుడు ఆ టాటా కంపెనీని కూడా మన ఇండియాలో పెట్టుబడులు పెట్టకూడదు అని టాటా కంపెనీ మీద కూడా ఒత్తిడిలు తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. ఒత్తిడి తీసుకొచ్చి వాళ్లకు రూల్స్ పెట్టడము, మీరు అక్కడ అసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు అని చెప్పడము. అదే కాకుండా ఇండియన్స్ కి ఇప్పుడు అమెరికాలో ఎటువంటి జాబ్స్ కూడా కలిగించకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. అదే కాకుండా ఎందుకు అక్కడ జాబ్స్ అవైలబుల్ ఉంచకూడదు అని అంటున్నారు అని అంటే, ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా, ఇన్స్టాగ్రామ్ లో చూసినా, ఫేస్బుక్ లో చూసినా కానీ ఒక్కటే మాట, ఇండియన్స్ అక్కడికి వెళ్ళి పెత్తనం చెలాయిస్తా ఉన్నారు, మాదే అన్న రీతిగా నడుచుకుంటూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ గుట్కా సాగర్లు తినేసి ఉమ్మడము ఇలాంటివి చేస్తూ ఉన్నారు, ఇండియన్ కల్చర్ లో ఉన్నటువంటి పండగల్ని అక్కడ రోడ్ల పైన బ్యాండ్ బాజాలతోటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇదే కారణం కాబట్టి అక్కడ ఇండియన్స్ ఉండడానికి హక్కు లేదు అని కొత్త రూల్స్ పెడుతూ ఉన్నారు, కొత్త నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఇక్కడ నుంచి వెళ్ళిన ఇండియన్స్ కి అక్కడ నిజంగా ఇలాంటి టార్చర్ అవుతుందా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇండియన్స్ ని అవాయిడ్ చేయడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలో మరోసారి హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు మరి వాళ్ళకు వివరించడానికి ఎన్ఆర్ఐ అనుపమ రెడ్డి గారు తెలుసు కదా, ఆల్రెడీ మన హిట్ టీవీ స్టూడియోలో 2 times కూడా మరి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా విషయాల మీద, సనాతన ధర్మము ఇవన్నిటిపైన కూడా చాలా చక్కగా వివరించారు. మరి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా హరే కృష్ణ. ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా చక్కగా ఉన్నాము. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకున్నాము, చాలా హ్యాపీ. స్టూడియోకి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఏంటి అసలు అమెరికాలో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇక్కడి వాళ్ళు చాలా వరకు కూడా మన ఇండియన్స్ కొద్దిగా ఆందోళన అయితే ఉంటారు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చాలా మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు జాబ్స్ అక్కడే చేయాలి అనుకుంటారు. నేను ఫారెన్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడే జాబ్ చేసుకోవాలి, ఇలా ఒక కలగా ఉండిపోయేది అది. కానీ ఇప్పుడు మరి ట్రంప్ కొత్తగా లేదు, ఇండియన్స్ కి ఇక్కడ అవకాశం లేదు, ఉద్యోగ అవకాశం కల్పించకూడదు అంటున్నారు. అక్కడ ఉన్న ఇండియన్స్ కూడా మళ్ళీ ఇక్కడికి ఇండియాకి తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అంటే నిజంగా ఇండియన్స్ అక్కడ చేస్తున్న అరాచకాలకే ఈ నిర్ణయం తీసుకుంటున్నారంటారా? ట్రంప్ గారు అరాచకాలు ఎక్కువైపోయాయి ఇండియన్స్ వి అంటున్నారు, నిజమే అంటారా? యాక్చువల్గా అది రీజన్ కానే కాదు. బేసిక్ గా ఏంటి అంటే యుఎస్ ని సూపర్ పవర్ అంటారు ఎప్పుడు. ఎందుకు సూపర్ పవర్ అంటారు? ఆధిపత్య ఎప్పుడు చలాయించుకోవాలి, ఆధిపత్య పౌరు అంటారు చూడు. ఏ కంట్రీ తనకంటే పైనకి వెళ్తుంది అంటే తను తట్టుకోదు. ఇప్పుడు ప్రపంచంలో జరిగిన ప్రతి వార్ తీసుకుంటే, ఎక్కడ ఏ వార్ జరిగినా, ఇరాన్ ఇరాక్ తీసుకున్నా, రష్యా ఉక్రెయిన్ తీసుకున్నా, ఇండియా పాకిస్తాన్ తీసుకున్నా, ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగిన గొడవలు, శ్రీలంకలో జరిగినాయి, ఇప్పుడు నేపాల్ లో జరిగినాయి కూడా దీని డీప్ స్టేట్ అని కూడా అంటారు. ఇవన్నీ కూడా సో యుఎస్ ఈస్ మేకింగ్ దెమ్ టు వాళ్ళని డౌన్ చేసేసింది అనుకో, అప్పుడు అది ఎప్పుడు సూపర్ పవర్ ఉంటది కదా. దట్ ఈస్ ద వాళ్ళ ఇంటెన్షన్. అంటే ఒక
ట్రంప్ అని కాదు అక్కడ, ట్రంప్ కాకుండా ఎవ్రీ ప్రెసిడెంట్ ఈజ్ లైక్ దట్. వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు సూపర్ పవర్ ఉండాలి, తర్వాత అందరూ డౌన్ అయిపోవాలి, మేము చెప్పిందే వినాలి. ఇప్పుడు మన అందరూ గోల్డ్ పెరిగిపోతుంది అంటారు, సిల్వర్ పెరిగింది అంటారు. అంటే వరల్డ్ లో ఏది అంటే ఇప్పుడు షేర్ మార్కెట్ ఏది జరిగినా కానీ ఇట్స్ డిసైడెడ్ బై యుఎస్. ఎందుకంటే యుఎస్ డాలర్ లోనే అన్ని జరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే ఇలా వీళ్ళ ఆధిపత్య పోరు వల్ల ఏమైపోతుందంటే పక్కన కంట్రీస్ అన్ని కూడా, ఇప్పుడు వెనిజులా ఉంది, దాని గురించి అందరికీ తెలుసు, ఒక కంట్రీ ఎలా డెస్ట్రాయ్ చేశారు అనేది చాలా మందికి తెలుసు. అంటే వెనిజులా ఇలా అయిపోయింది, లేడీస్ ఒళ్ళమ్ముకొని డబ్బులు తినడానికి డబ్బు లేకపోతే పిల్లలకి ఎలా చేస్తున్నారు అంటారు. అది ఎవరు చేశారు? ఒబామా గారు ఉన్నప్పుడు జరిగింది అది. ఎందుకు చేశారు అంటే వాళ్ళు అక్కడ ఆయిల్ వెల్స్ ఉంటాయి. అప్పుడు ఆ ప్రెసిడెంట్ ఏం చేశారంటే ఆయన హీ వాంట్స్ టు సెల్ ఆయిల్ ఇన్ హిస్ డిజిటల్ కరెన్సీలో. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఇంకో కంట్రీ వీళ్ళు కలిసి డిజిటల్ కరెన్సీలో వాళ్ళ కరెన్సీలో చేసుకోవాలని థాట్లో ఉండినారు. ఎప్పుడైతే అలా మొదలెట్టినప్పుడు ఆటోమేటికల్లీ దిస్ డాలర్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి అది నచ్చలేదు. దే అటాక్డ్. ఎలా అటాక్ చేయాలి? ఇప్పుడు మనకి స్టూడెంట్ యూత్ అందరినీ క్రియేట్ చేస్తారు అండ్ గొడవలు పెట్టిస్తారు అండ్ వాళ్ళని ఏంటంటే వాళ్ళకి ఫేవరబుల్ గా ఉన్న వాళ్ళని ఆ ప్రైమ్ మినిస్టర్ గా ప్రెసిడెంట్ గా పెట్టుకుంటారు. దిస్ ఇస్ వాట్ దే డూ. ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దిస్. ఇప్పుడు మన దేశం కూడా మోదీ గారి పాలనలో చాలా బాగా గ్రోత్ ఉంది మనకి. దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అంటే ఎక్కడ చూసినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ, ఈవెన్ ఇక్కడ ఎవ్రీథింగ్ అంటే ఒక్కటని చెప్పలేము మనము. ఎవ్రీవేర్ ఇట్స్ పూర్ పీపుల్ కి కూడా ఎన్నో బెనిఫిట్స్ చెప్పాలంటే దే ఆర్ లివింగ్ హ్యాపీ లైఫ్. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు చేస్తూ వస్తున్నారు ఆయన. అప్పుడు మన జీడిపి గ్రోత్ పెరుగుతూ ఉంటే దే డింట్ లైక్ ఇట్. రీసెంట్ గా పాకిస్తాన్ లో జరిగింది, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి చేసింది ఆపరేషన్ సింధూర్, మన వాళ్ళు చేశారు కదా అటాక్ చేయడం, చూడు హిందూస్ అని అడిగి చేయడం, ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గానే చేశారు. అది ఇట్స్ ఏదైనా ఎలా ఉంటుందంటే ఒక జరుగుతుంది ఒక ఇన్సిడెంట్ అంటే దానికి ఒక ప్లాన్ ఉంటుంది, ఎలా చేయాలి, ఎలా వీళ్ళని అటాక్ చేస్తే ఎలా డౌన్ అయిపోతారు అనేది. సో ఈయన ఏంటంటే ఊరుకోలేదు, దానికి చూపించారు కదా ఆపరేషన్ సింధూర్, సీజ్ ఫైర్ మేం చేయించాము అనేది ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకొచ్చుకోవాలని థాట్లో ఉండినాడు ఆయన. ఓకే, ట్రంప్ ఆయన ఎన్నోసార్లు కాల్ చేశారు ఇది ఒప్పుకోమని చెప్పేసి. సో హీ డింట్ ఆన్సర్ ఫోన్ అండ్ ఫోన్ మాట్లాడలేదు అసలు. అండ్ దే డోంట్ వాంట్ టు గివ్ చాయిస్ టు. అప్పుడు జరిగిన అటాక్ కూడా మరి ఆ ప్లానింగ్ అనేది ఇండియాది అంటారా, పాకిస్తాన్ అంటారా, లేకపోతే ట్రంప్ అంటారా? అది డీప్ స్టేట్ కలిపే చేసింది. అది వాళ్ళు పాకిస్తాన్ సింగిల్ గా చేయదు, వీళ్ళందరూ కలిసి చేస్తారు. ఏది చేసారు కానీ అది ఎక్కడైనా అంతే. ఇప్పుడు మన ఇండియాని దెబ్బ కొట్టాలంటే పాకిస్తాన్ సపోర్ట్ తోనే చేయొచ్చు. ఇప్పుడు ఏమైందంటే పాకిస్తాన్ సపోర్ట్ తో కూడా చేయడానికి వీలు లేకుండా మనం చేసుకున్నాం, వాళ్ళంతా కంట్రోల్లో పెట్టేసుకున్నాం కదా. వీళ్ళకి ఏంటంటే సీజ్ ఫైర్ చేయించాను అని నోబెల్ పీస్ ప్రైజ్ పొందాలనే ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఐఎమ్ ద సూపర్ పవర్ అగైన్ అని చెప్పి చూపించాలనుకున్నాడు. మోదీ గారు ఒప్పుకోలేదు. దీనికి వాళ్ళకి ఏంటంటే ఒక గ్రడ్జ్ క్రియేట్ చేసుకున్నాడు అతను. క్రియేట్ చేసుకుని టారిఫ్ లేయడం మొదలెట్టాడు. ఎందుకు చైనాకు కూడా టారిఫ్ వేసాడు. వేస్తే చైనా నువ్వెవరు అసలు మాట్లాడడానికి, నీకు అవసరం లేదు నీతో మాట్లాడడం కూడా అని చెప్పాడు. కానీ ఇక్కడ నుంచి ఇండియన్స్ అక్కడికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు కూడా కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయిపోయి అక్కడ ఇంకా ఒక నలుగురు ఇండియన్స్ కలిశారు అని అంటే ఇంకా అమెరికా అంతా మాదే అన్నట్టుగా అంటున్నారు. సో దట్ ఈస్ ద థింగ్. అప్పటి నుంచి కూడా ఇది రైవలరీ స్టార్ట్ అయింది. సో ఎలా అంటే ఇంకా అతనికి ఇంకా కోపం అన్నమాట, మనం కేర్ చేయకపోయేసరికి. ఎప్పుడైనా ఎలా ఉంటుంది, నియంతకు ఎప్పుడు కూడా ఎవరినైనా తొక్కేయాలనే చూస్తాడు, చంపేయాలనే చూస్తాడు తన కోసం. సో మోదీ గారు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దానికి మనం వి షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. అలాంటి ఒక పాలకుడిని మనకి ఇచ్చాడు. లేకపోతే అదే ఇప్పుడు ఇంకో గవర్నమెంట్ ఉందనుకో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళు. ఇప్పటి వరకు మన ఇన్నేళ్ళ 70 years ఎందుకు డెవలప్ అవ్వలేదు అంటే ఒకటి చెప్పు చేతుల్లో ఉన్నప్పుడు డెవలప్ అవ్వదు. ఎందుకంటే ఇంత పాపులేషన్ ఉన్న కంట్రీని ఎందుకు మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాం? ఇంత మనకి ఇన్ని మినరల్స్ దొరుకుతాయి, ఇంత ఉండక కూడా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ సర్ప్రెస్డ్, అంటే చేయకుండా చేశారు వీళ్ళు. సో దిస్ ఇస్ వాట్ గోయింగ్ ఆన్.
బట్ అది ఏంటంటే ఇట్స్ యూ టర్న్, మనకు మంచి జరిగిందనే చెప్పొచ్చు ఇక్కడ. చెప్పొచ్చు. ఎలా అంటే ఒక నియంతని ఎదిరించడం అనేది జరగాల్సిందే ఏదో ఒక రోజు. ఎందుకు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలన్నీ? వాళ్ళేమన్నా ఏమంటారు, డిక్టేటర్షిప్ ఎందుకు ఉండాలి? వాళ్ళెందుకు డిసైడ్ చేయాలి ఏదైనా కానీ? దే షుడ్ నాట్ డిసైడ్. అంటే వాళ్ళ దేశంలో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు, అలా కాదు కదా. వరల్డ్ లో అన్ని డిసైడ్ చేసేది వాళ్ళే కదా. ఇప్పుడు ఏది ఉన్నా కానీ, ఇప్పుడు షేర్ మార్కెట్ కానీ తీసుకుంటే, ఒక గోల్డ్ ప్రైస్ కానీ అన్ని డాలర్ లోనే కదా ఏది జరిగినా. అక్కడ మార్కెట్ బాగుంటే వరల్డ్ అంతా బాగుంటది, లేదంటే లేదు అనేది ఉండొద్దు. దట్ ఈస్ వాట్. సో ఇలా అయ్యేసరికి దే స్టార్టెడ్, ఇట్ వాజ్ రియలీ గుడ్ మూవ్. బ్రిక్స్ అని ఒక 26 కంట్రీస్ జాయిన్ అయిపోయినాయి కదా. అంటే ఏది తీసుకున్నా డెసిషన్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ కంట్రీస్ డూ టుగెదర్. ఇట్స్ అ గుడ్ మూవ్ యాక్చువల్ గా. వాళ్ళ చేతిలో ఎందుకు పెట్టాలి? డిజిటల్ కరెన్సీలో చేసుకోవాలి. మోదీ గారు ఏమన్నారు, డిజిటల్ కరెన్సీలో చేసుకుందాం అన్నారు ఆయన. అండ్ ఈవెన్ ఇప్పుడు చైనీస్ ప్రెసిడెంట్ కూడా, ఆయన కూడా అదే చెప్పారు. ఈవెన్ రష్యన్ ఇప్పుడు పుటిన్ గారు కూడా అదే చెప్పారు. ఇట్స్ గుడ్ మూవ్ యాక్చువల్ గా. మనందరికీ మంచి జరగడానికి జరిగింది అనుకోవాలి. అంటే ఒక నియంత అంటారు చూడు, ఎప్పుడైతే అంతా నాదే కావాలి అనుకుంటే ఏదో ఒక రోజు నాశనం అవ్వాల్సిందే. ఇట్స్ గోయింగ్ ఇన్ రైట్ వే, ఇన్ రైట్ డైరెక్షన్స్. ఇప్పుడు ఎవ్రీథింగ్ అంటే ఇన్ని సంవత్సరాలుగా జరగనటువంటిది ఇప్పుడు ట్రంప్ ఎందుకు ఇలాంటివి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు? అదే దాన్ని అంటారు కదా, వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఏదైనా సరే ఇప్పుడు ఇన్ని మనం ఒక సనాతన ధర్మం తీసుకుంటే, సత్యయుగంలో ఉన్నది త్రేతాయుగంలో లేదు, త్రేతాయుగంలో ఉన్నది ద్వాపరయుగంలో లేదు, ద్వాపరయుగంలో ఉన్నది కలియుగంలో లేదు. కలియుగం అంతానికి ఎందుకు వస్తుందంటే దుష్టులు ఎక్కువైనప్పుడు వస్తుంది అంటారు చూడు. ఇది కూడా ఒక ఏమంటారు చూడు, రాజు అంటే ఎవరు? దేవుడు. బేసిక్ గా దేవుడితో కొలుస్తారు రాజు అంటే. రాజు అనేవాడు ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయదు, ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయదు, తను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది అలాంటి రాజు దొరికినప్పుడు ఆ కంట్రీ సుభిక్షంగా ఉంటది. సో ఇప్పుడు మనం ఏంటంటే రైట్ పాత్ లో ట్రావెల్ చేస్తున్నాం. అంటే రైట్ పార్ట్ లో ట్రావెల్ చేస్తున్నాం, ఓకే. కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్న ఇండియన్స్ అందరినీ కూడా ఇక్కడికి పంపించే ఉద్దేశంలో ఉన్నారు. అవన్నీ ఎప్పుడు జరగవు. ఇంకొకటి జస్ట్ అందరూ బయట ఏమనుకుంటారంటే ఇండియన్స్ వల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయంటే, మన వాళ్ళు ఉన్నంత చక్కగా అంటే ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఫాలో అవుతారు. మన వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, మన పనులు మనం చేసుకొని వెళ్ళే మనుషులు. అంటే కొన్ని చేశారు బ్యాడ్ థింగ్స్, నేను చేయలేదని చెప్పట్లేదు. ఇప్పుడు H1 వీసాల కోసం కానీ, లేకపోతే కొన్ని చేస్తూ ఉంటారు కదా మన వాళ్ళు కూడా. ఇప్పుడు కంపెనీస్ పెట్టేసి, ఫ్రాడ్ కంపెనీస్ పెట్టి మనీ లెండరింగ్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. నేను అది చేయలేదని నేను చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఐటీలో 30% మన వాళ్ళే డామినేట్ చేస్తారు. మనం లేకుండా ఇప్పుడు చైనీస్ ఉంటారు, కానీ వాళ్ళకి లాంగ్వేజ్ రాదు. బేసిక్ గా లాంగ్వేజ్ ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ గా ఉండదు. మన వాళ్ళు ఉన్న ఫ్లూయెన్సీ వేరే కంట్రీ వాళ్ళకి మాక్సిమం పీపుల్ కి ఉండదు. అంటే అక్కడ స్పానిష్ ఉంటుంది, ఫ్రెంచ్ ఉంటుంది, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. కాబట్టి మన ఇండియన్స్ బాగా సెట్ అవుతారు. సో మన దేశం వాళ్ళు ఎప్పుడూ అక్కడ ఇబ్బంది పెట్టలేదు. అంటే అక్కడ మన దేశంలో ఇంకొక బ్యూటీనెస్ ఏంటంటే, యుఎస్ అనే కాదు, మన హిందుత్వం సనాతన ధర్మం చెప్పేది ఏంటి అంటే అది ఒకటే చెప్తుంది చూడు, ఎప్పుడు సర్వే జన సుఖినో భవంతు అంటారు. మన వాళ్ళు ఎప్పుడు ఎవరికి హిందువులు హామ్ చేయరు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా వేరే వాళ్ళు చేసుంటారు, ఇతర మతాల వాళ్ళు రివీల్ చేయడం జరిగింది. ఫారెన్ నుంచి కొన్ని రీల్స్ కూడా ఇండియన్స్ రివీల్ చేయడం జరిగింది. ఇప్పుడు దసరా వచ్చింది, బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే రోడ్డు మీద తెచ్చేసి బతుకమ్మలను పెట్టేసి వాళ్ళు ఆడుతూ పాడుతూ మొత్తం మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళ దగ్గరే, అంటే వాళ్ళ ఇంటి లోపలే చేసుకోవాలి అని మేము అనుకుంటే వాళ్ళు రోడ్డు ఎక్కి చేసి వీడియోలు తీస్తూ పెడుతూ. బేసిక్ గా ఎప్పుడు అలా చేయరు. అంటే రీల్స్ కోసం క్రేజీగా చేసి ఉంటారు. ఒక 1 hour ఉండొచ్చు. కానీ అక్కడ ఎలా ఉంటుందంటే పార్క్ అంటే పార్క్లు ఉంటాయి అక్కడక్కడ, అక్కడ వెళ్ళేసి గ్యాదర్ అవుతారు. ఇలాంటివి అయితే ఆడడం అలాంటిది ఉండదు. కాకపోతే దట్స్ ట్రూ. అది ఈ మధ్య రీల్స్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ డిస్టర్బ్ చేయడం కూడా చేస్తున్నారు అనేది నేను విన్నాను. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా జస్ట్ ఒక టెంపరీగా వచ్చిన ఇష్యూసే, కానీ ఎప్పుడు కూడా యుఎస్ ఇండియా
దే డూ టుగెదర్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్. అది ఎప్పటికీ కూడా ఏంటంటే ఇండియాకి యుఎస్ లేకపోతే నడుస్తుంది, కానీ యుఎస్ కి ఇండియన్స్ ఖచ్చితంగా కావాలంటారా? ఎస్, ఇండియన్స్ లేకపోతే నడవదు అక్కడ, అసలు నడవదంటారు. ఖచ్చితంగా 100%. అక్కడ ఏ కంపెనీ ఇప్పుడు ఐటీలో తీసుకున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీ సిఇఓస్ మన వాళ్ళే. మీరేమో అసలు ఇండియన్స్ అక్కడ లేకపోతే అక్కడ అసలు నడవదు వాళ్ళకి అని మీరు అంటున్నారు. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, ఇక్కడ మేము ఇండియన్స్ ని రానియకపోతే ఇండియన్స్ కి బతుకే లేదు అంటున్నారు. అసలు వాళ్ళకి ఏమంటారు చూడు, వాళ్ళకి ఎలా నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా అర్థం కాదు. మన వాళ్ళందరినీ పంపించే సిచ్యుయేషన్ వస్తే అది ఎప్పటికీ జరగదు. ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ హీస్ గివింగ్, అంటే మన వాళ్ళు ప్రతి ఉపాధిలో కూడా ఇండియన్స్ అక్కడ ఉన్నారంటారు. దెర్ ఆర్ ఇప్పుడు స్టూడెంట్స్ ఏ ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఇందాక బిగినింగ్ లో మీరు చెప్తూ వచ్చారు కదా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఇంతమంది స్టూడెంట్స్ ని పంపించేశారు బ్యాక్. యూనివర్సిటీలో చదివే వాళ్ళు మన వాళ్ళే. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 50,000 స్టూడెంట్స్ అన్నా వస్తారట ఇండియా నుంచి. ఓకే, అంటే ఈ విషయం కూడా మరి ఎందుకంటే దొంగ పాస్పోర్ట్లు క్రియేట్ చేసి ఆ పాస్పోర్ట్ల ద్వారా కూడా అక్కడికి రప్పించుకొని చేయడము ఇలాంటివన్నీ చేశారు. మరి ఇప్పుడు కొత్త రూల్స్ పెడుతున్నారు, ఎందుకంటే ఇండియన్స్ కి ఇక్కడ జాబ్ అవకాశాలు కల్పించకూడదు, ఇక్కడ ఉన్న ఇండియన్స్ ని కూడా పంపించేయాలి అనే నిర్ణయానికి వస్తున్నారు. మరి దొంగ పాస్పోర్ట్లన్నీ క్రియేట్ చేసి అక్కడికి పిలిపించుకొని అక్కడ ఉపాధి కల్పించారు కదా, ఆ విషయం మాట మీద ఎందుకు ఇండియన్స్ అనే మాట్లాడట్లేదు? దేర్ ఆర్ మెక్సికన్స్ అండ్ సరౌండింగ్ మెనీ పీపుల్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఇలా చెయ్యాలనుకుంటే, వీళ్ళు నిజంగా పంపించేయాలనుకుంటే పంపించేయచ్చు అందరినీ. వీళ్ళకి వాళ్ళు ఎవరు లేకున్నా బతకలేరు, వీళ్ళు పని చేసుకోలేరు కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు గార్డెనింగ్ వర్క్ ఉంటుంది, ఎవరు చేస్తారు? ఇంట్లో ఇప్పుడు మెయిడ్ వర్క్ ఉంటుంది, ఇవన్నీ చేసేదంతా మెక్సికన్సే బేసిక్ గా. అలాంటప్పుడు ఎలా పంపిస్తారు? వీళ్ళు లేకుండా వీళ్ళకి ఇప్పుడు ఏ వర్క్ చేయాలన్నా మెకానికల్ వర్క్ కానీ మాక్సిమం అంటే ఇవన్నీ లేబర్ వర్క్ అంతా కూడా వేరే వాళ్ళతో చేయించుకుంటారు. ఓకే, ఎలా పంపిస్తారు? పంపించాలనుకుంటే ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఈయన లాస్ట్ టర్మ్ లో కూడా చెప్పాడు, ఏం చేశాడు? ఏమీ చేయలేదు ఈయన. ఇవన్నీ ఎలా అంటే జస్ట్ ఇండియన్స్ కి ఒక కైండ్ ఆఫ్ క్రియేట్ చేయడం మొదలెట్టాడు. బట్ ఆయన చేసిన కొన్ని రాంగ్ థింగ్స్ కూడా ఈ మధ్య కాలంలో చేశాడు. ఇప్పుడు వచ్చి వెళ్లే వాళ్ళు ఉంటారు చూడు, పైన ఎలా ఉంటుంది, బాస్ ఒక రాంగ్ గా మాట్లాడితే ఆబ్వియస్ గా ఆఫీసర్స్ కూడా దే షో సిమిలర్ వే ఆఫ్ ఇది కదా. ఇప్పుడు మన దేశం వాళ్ళు వచ్చేలే వాళ్ళు ఉన్నారనుకో, ఇండియన్స్ అనగానే వాళ్ళు ఎక్స్ట్రా వ్యాగంట్ అన్నమాట, క్వశ్చన్లు అడగడము, వాళ్ళని ర్యాండమ్ గా కాకుండా దే ఆర్ ఆస్కింగ్ మెనీ క్వశ్చన్స్, అన్నెసరీ క్వశ్చన్స్ అడగడము. మనం తీసుకెళ్లే పికిల్ నుంచి కూడా చెక్ చేయడము, దాని గురించి అడగడము, అంటే ఇంటరాగేషన్ గంటలు అక్కడ వెయిట్ చేయడం. ఇంత ముందు లేదు, ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు ఈ మధ్య చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఫియర్ కి లోనైపోతున్నారు మన వాళ్ళు. ట్రావెల్ చేయకుండా ఉంటే బెటర్ ఏమో ఇవన్నింటికంటే. అండ్ నాకు తెలిసిన వాళ్ళు కొందరు అంటే అటు నుంచి ఇక్కడికి వచ్చినా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా కానీ అంటే వాళ్ళు కంపల్సరీ చెకింగ్ చేస్తున్నారు. ఈవెన్ H1 లో ఉన్న వాళ్ళు వచ్చినా కానీ, గ్రీన్ కార్డ్స్ కానీ, సిటిజన్స్ కానీ ఫేస్ చేసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొందరికి ఇలానే వీసా రిజెక్ట్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇలా సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకో. వాళ్ళకి ఏంటంటే తెచ్చుకుని ఇప్పుడు ఒక మటన్ పికిల్ తీసుకెళ్లారు, చికెన్ పికిల్ తీసుకెళ్లారు, అసలు ఇది అంటే ఏంటి, ఇవన్నీ చెక్ చేయడము, అసలు దీనికి ఫైన్ వేయాలి, నేను ఇంత ఫైన్ వేస్తాను మాట్లాడడము, ఇలాంటివి అనమాట. అంటే మనని ఇబ్బంది పెట్టడానికి చేసే కదా ఇవన్నీ. అంటే అలాంటి చేసేసరికి మన వాళ్ళు ఏమైపోయిందంటే ట్రావెల్ చేయడానికి ఇష్టపడట్లేదు ఈ మధ్య. ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా to and fro 1.5 lakh పడితే ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో 1,80,000 90,000 లోపలనే వస్తున్నాయి టికెట్స్. అంటే ఫ్లైట్స్ ఆల్ ఆర్ ఎంటీ అంట, రావడానికి కూడా ఇష్టపడట్లేదు. వదిలే, ఇంకా ఈ పెంటలు ఎందుకు వచ్చి ఈ క్వశ్చన్స్ ఇవన్నీ అడగడం మనకి. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న మామూలుగా ఇప్పుడు అక్కడ జాబ్ పర్పస్ లోనే ఉన్న వాళ్ళు కావచ్చు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ పైన ఎలాంటి అంటే ఏదైనా ప్రభావం చూపిస్తున్నారు అక్కడ ఇలాంటి కొత్త రూల్స్ అని చెప్పేసి?
అలాంటి ఏమీ లేవు. కాకపోతే వచ్చి వెళ్లే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. దాంతో పీపుల్ ఆర్ అవాయిడింగ్ టు ట్రావెల్ చేయకుండా ఉంటే బెటర్ అనేది చాలా మంది థాట్ లో పడిపోయింది. అన్లెస్ అంటిల్ ఇట్స్ ఎమర్జెన్సీ ఓన్లీ దే ఆర్ ట్రావెలింగ్, అదర్వైజ్ నో వే. అక్కడ ఉన్న ఇండియన్స్ కి అయితే ఏం ప్రాబ్లం చేయట్లేదు, నథింగ్ ఇస్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందనే ముందే ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే ఇక్కడ ఉండడానికి అవకాశం లేదనే ఇన్ఫర్మేషన్ కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడైతే ఏమీ లేదు. మామూలుగా ఇప్పటికే ఎలాగున్నారో అలాగే ఉన్నారు ప్రస్తుతానికి. ఎందుకు అంటే ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, టాటా కంపెనీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా కూడా టాటా కంపెనీ వాళ్ళతో కూడా చర్చలకు కూర్చొని ఇండియాకి అసలు మీరు సపోర్ట్ చేయొద్దు, ఇండియా వైపు మీరు అసలు కూడా షేర్ మార్కెట్స్ పెట్టొద్దు, వాళ్ళ సైడ్ బిజినెస్ అనేది మీరు డ్రాప్ అయిపోవాలి, కేవలము ఇక్కడే పెట్టాలి అమెరికాలోనే అని చెప్పేసి కూడా చర్చలు జరిపిస్తూ ఉన్నారు. ఇది మానుకోవాలి, ఇండియా పైన పెట్టుబడులు పెట్టాలనేది మానుకోవాలని ఒత్తిడి కూడా తీసుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది టాటా మీద. ఏది తెచ్చినా ఇండియన్స్ నాట్ లైక్ బిఫోర్. అలాంటి సిచ్యుయేషన్ వస్తే బోల్డ్ మంది వచ్చేసి కూడా ఉండిపోతారు ఇక్కడే. సో ఎందుకంటే అంటారు చూడు, చెప్పాలంటే విత్ మై వ్యూ ఇండియా ఈజ్ ద సేఫెస్ట్ కంట్రీ వరల్డ్ లో చెప్పాలంటే, కంపేర్ విత్ మెనీ ప్లేసెస్. సేఫెస్ట్ కంట్రీ అని మీరు అంటున్నారు కదా, అది ఎలా చెప్పగలరు? ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే ఇక్కడ ఎన్నో జరుగుతున్నాయి అసలు నిజంగా. ఎందుకంటే మనది హిందుత్వము సాంప్రదాయం కలిగిన దేశం అని మీరు అంటున్నారు, కానీ ఈ ఇండియాలోనే ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి, ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. అవెందుకు ఈ మిగతా కంట్రీలలో జరగట్లేదు, ఇక్కడ ఎందుకు అలా అవుతుంది? మరి అంత సాంప్రదాయం కల దేశమే కదా మనది. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఒక స్ట్రాటజికల్ గా చేస్తారు. ఇప్పుడు యుఎస్ లో గన్ కల్చర్ ఉంది. గన్ కల్చర్ ఏంటి? అలా కూర్చుంటాం, అలా నిలబడతాం, వచ్చి షూట్ చేసి పోతాడు ఎవడో. ఏముంటుంది అది? ఇంకా మనిషే ఉండడు కదా ఇమీడియట్ గా. ఎక్కడున్నా షూట్ చేయొచ్చు వాళ్ళు. గన్ ఉందంటే చేతిలో ఏముంది, రైట్? ఆ కల్చర్ మంచిదా? లేకపోతే ఇక్కడ జరిగి ఆఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి అని అన్నావు కదా, ఎక్కడైనా ఉంటాయి ఇవన్నీ. నేరాలు అనేవి జరుగుతూ ఉంటాయి, లోకల్ న్యూస్ లో వస్తూనే ఉంటాయి, వింటూనే ఉంటాము. రీసెంట్ గా చార్లీ కర్క్ అని చెప్పేసి అతను, హీస్ ఎ సోషలిస్ట్ అండ్ ఆయన ఎలా అంటే హీస్ టెలింగ్ అబౌట్ ద, అంటే ఆయన వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ పర్సన్ ఇన్ యుఎస్ నౌ. అతను ఏంటంటే గన్ కల్చర్ ఉండొద్దు, ఇలాంటి వాటికన్నీ అగెన్స్ట్ గా. నువ్వు ఏ కంట్రీ అంటే ఎక్కడి నుంచి వచ్చినా, వరల్డ్ లో ఏ ప్లేస్ నుంచి వచ్చినా ఈ కంట్రీలో ఉన్నావంటే ఈ కంట్రీని ప్రేమించు అని చెప్తున్నాడు. దట్స్ ట్రూ. అది అలాంటి అతన్ని ఒక యూనివర్సిటీలో లెక్చర్ అంటే కండక్ట్ చేస్తారు కదా ప్రోగ్రామ్, ఇవన్నీ అంటే యూత్ ని ఎంకరేజ్ చేయడానికి. అంటే ఆయనకి కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఫాలోవర్స్ ఉన్నారు. హీ వాజ్ జస్ట్ 31 years అండ్ రీసెంట్ గా September 10th అతను ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఒక అతను వచ్చి గన్తో షూట్ చేసి వెళ్ళిపోయాడు అతన్ని. ఈజ్ ఇట్ రైట్ థింగ్ ఆర్ ఇది రైట్ అంటారా? కల్చర్ అంటే అది అన్సేఫ్ కంట్రీ, అది ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది తెలియదు, ఎప్పుడు అలర్ట్ గా ఉండాల్సిన కంట్రీ అది. కానీ అలాంటి అన్సేఫ్ కంట్రీలోనే ఎందుకుంటున్నారు ఇండియన్స్ వెళ్ళి? ఎందుకుంటారు? ఇండియాలోనే ఉంటారు. అదే ఎందుకుంటారు అంటే చదువుకున్నారు, ఆపర్చునిటీస్ లేవు, ఎక్కడ లేవు, ఇక్కడ ఎందుకు లేవు? ఎస్, 10 ఏళ్ల కింద ఏమీ లేదు అసలు ఇక్కడ చెప్పాలంటే, జీరో. ఉన్న గవర్నమెంట్ అంతా కూడా నాశనం పట్టించేసింది ఎవ్రీథింగ్. ఇక్కడ ఏం చేయాలన్నా కానీ ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు మనుషులు ఏం చేశారు, అందరూ కూడా పావర్టీతో ఉండేవాళ్ళు. ఎంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి? జస్ట్ ఒక 5% డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు ఆల్ ఓవర్ ద 100% లో. మిగతా వాళ్ళంతా కష్టపడి బ్రెడ్ అండ్ బటర్ కోసం రోజు కష్టపడాల్సిందే కదా. సో ఎక్కడ బాగా ఉంటే యుఎస్ అనే కాదు, ఆస్ట్రేలియా వెళ్ళారు, న్యూజిలాండ్ వెళ్ళారు, దేర్ ఆర్ మెనీ ప్లేసెస్. చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ వెళ్ళారు, దేర్ ఆర్ మెనీ, అంటే ఎక్కడెక్కడో. ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి
అప్పుడు అదే అంటున్నాను, ఇందాక మీరు చెప్పారు అక్కడ ఇండియన్స్ లేకపోతే వాళ్ళకి ఇంకా అసలు ఏది నడవదు కూడా, వాళ్ళ ఉపాధి అంతా ఆగిపోతుంది అని చెప్పేసి మీరు అన్నారు కదా. అంటే ఇండియాలో అంత చదువుకొని అంత నాలెడ్జ్ పెంచుకొని ఇతర దేశాలల్లో ఆ నాలెడ్జ్ అంతా పెట్టుబడిగా అక్కడ పెడుతూ ఉన్నారు. అదేదో ఇక్కడే పెట్టినుంటే మన దేశమే బాగుపడేది కదా. ఇంకొకరు మనల్ని వెళ్ళిపోండి అనే పరిస్థితి తెచ్చుకునే వాళ్ళు కాదు కదా ఇండియన్స్. వెళ్ళిపోమని ఏం చెప్పలేదే అక్కడ, అసలు వెళ్ళిపోండి అని చెప్పట్లేదు కదా. ఇప్పటికి మరి అదే జరుగుతుందేమో అనే ఇదిలోనే ఉన్నారు, ఎందుకంటే ఇండియన్స్ కి ఇక్కడ లేదు ఇంకా ఉపాధి అని చెప్పేసి అంటున్నారు. అలాంటిది ఏమీ జరగదు. ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ పీపుల్ ఆర్ థింకింగ్ ఇన్ డిఫరెంట్ వే. అంటే ఇక్కడ మన మీడియా ఎలా రాసేస్తుందంటే ఇమాజిన్ చేసేసుకుంటుంది, ఇమాజిన్ చేసేసుకొని ఇది దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్తారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అలా అంటే మైండ్ లో పంపించేస్తారు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ ఏంటి బాధపడుతూ ఉంటారు, అయ్యో పిల్లలు అక్కడ ఉన్నారు, ఏం జరుగుతుందో, వీళ్ళు వస్తే మళ్ళీ ఏం చేసుకొని ఇక్కడ ఉంటారో, ఇలాంటి థాట్ ఉంటుంది. అంటే మనిషికి ఆపర్చునిటీ కోసం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారు, తప్పు లేదు అది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉండాలి అంటే మనకి ఫెసిలిటీస్, అంటే మనకు ఉండడానికి జాబ్, ఒకరు జాబ్ చేస్తున్నారు, అలా అన్ని జాబ్స్ ఉంటే ఆబ్వియస్లీ దే విల్ కమ్ బ్యాక్, రైట్? ఎవరైనా వస్తారు, రావడానికి ఎందుకు చూపించరు? ఒక రిసెర్చ్ ఉంటుంది, ఒక సైంటిస్ట్ ఉంటాడు, అతనికి కావాల్సిన అన్ని సమకూర్చినప్పుడు ఆబ్వియస్ గా దే వోంట్ స్టే ఇన్ దట్ కంట్రీ. మన కంట్రీలో వచ్చి ఉంటారు కదా వాళ్ళు. అదే అంటే మన కంట్రీలో ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ ఏవి లేవంటారా? ఇప్పుడు చాలా వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఇట్స్ 10 years లో 70 ఏళ్లలో నాశనం అయిపోయింది. ఆల్మోస్ట్ 10 years లో ఒక 40% వీఆర్ గెయినింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన ఇండియన్స్ అక్కడ ఎన్నో నేర్చుకుని ఉంటారు, ఎంతో ఫ్యూచర్ లో ఉంటారు, అక్కడ సెటిల్ అయిపోయారు. కానీ అదే మెంటాలిటీ తోటి ఆ పెట్టుబడిని, అంటే మైండ్ పెట్టుబడి నేను అనేది కూడా, మైండ్ పెట్టుబడిని ఇండియాలో పెట్టి ఇండియాని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే అక్కడ ఇప్పుడు మొత్తం కూడా డెవలప్ చేసింది, అక్కడ వర్క్ చేసేది, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేసేది ఇండియన్స్ అని. ఇండియన్స్ ఒకటే కాదు, ఇతర దేశస్తులు కూడా ఉన్నారు, అయినప్పటికీ కూడా ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. అలాంటిది అక్కడ మనం మన టాలెంట్ ఏంటో చూపించుకుంటేనే ఇప్పుడు అమెరికా అనేది ఆ స్థాయిలో నిలబడింది. ఇప్పుడు ఈ మాట చెప్తున్నావు కదా, మోదీ గారు ఆల్రెడీ స్టార్ట్అప్స్ అని, మేక్ ఇన్ ఇండియా అని ఎప్పుడో స్టార్ట్ చేశారు, రైట్? దెర్ ఆర్ మెనీ పీపుల్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ కంపెనీస్ రన్ చేసుకుంటున్నారు అక్కడ ఇక్కడ. సో ఇదేంటంటే ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మా పిల్లలు సెటిల్ అయిపోయినారు అనుకో, మాకు కూడా ఏమనిపిస్తుంది, హే దట్ ఈస్ నాట్ ద ప్లేస్, మన హ్యాపీగా మన కంట్రీలో ఉండొచ్చు కదా, ఏదన్నా ఉంటే ఇక్కడ. మీకుందా ఎప్పటికైనా ఆ కోరిక ఇక్కడికి వచ్చేసి నా కంట్రీలో నేను ఉండాలి? ఎస్, నాకు భగవంతుడు ఆపర్చునిటీ ఇస్తే నేను నా దేశంలోనే ఉండాలి, నా దేశంలోనే ప్రాణం పోవాలి. భగవంతుడు ఆపర్చునిటీ ఇవ్వాలా, మీరు ఆపర్చునిటీ తీసుకోలేదు? ఆయన ఎలా ఉంటుందంటే ఫేట్ రాసింది ఉంటుంది. నువ్వు ఇప్పుడు అంటారు చూడండి, ఒక సామెత ఉంటుంది చూడు, ప్రతి గింజ మీద రాసి పెట్టింది ఉంటుందంట మనం తినేది. మనం ఎక్కడి నీళ్ళు ఎన్ని రోజులు తాగాలో పుట్టేప్పుడు ఆయన మనకి రాసి పంపిస్తాడు, పోయేప్పుడు రాసి పంపిస్తాడు. ఇది మధ్యలో వచ్చేదంతా నాటకము. ఈ నాటకంలో మనం ఎక్కడ ఉండాలి ఏంటి, ఇట్స్ లైఫ్ ఇస్ ప్రీ డిజైన్డ్. మనం ఎన్ని రోజులు ఎక్కడ ఉంటాము అండ్ ఏం జరుగుతుంది, మరి లక్షల కోట్ల మందితో మనం జర్నీ చేస్తూ ఉంటాం. ఎందుకు కొందరితోనే మనం మాట్లాడతాం, అలాగే మనం ఏది అనుకున్నా మనం జస్ట్ నిమిత్త మాత్రము. గీతలో ఒకటే చెప్తాడు, నువ్వు ఏదైనా చెయ్యు, జస్ట్ లీవ్ ఇట్ టు మీ అంటాడు, నువ్వు కోరికలు పెట్టుకోవద్దు అంటాడు. ఒకవేళ గనక ఫర్దర్ గా ఒకవేళ ట్రంప్ తీసుకునే నిర్ణయము కఠినంగా ఉండి ఇండియన్స్ ని అక్కడ నుంచి ఇక్కడికి, అంటే అక్కడ సెటిల్ అయిన వాళ్ళని కాకుండా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ జాబ్ చేసుకుని ఉంటున్న వాళ్ళందరినీ కూడా రిటర్న్ మళ్ళీ ఇండియాకి పంపించాలి అనే ప్లాన్ లో ఉంటే, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇండియన్స్ మరి ట్రంప్ కి అగెనిస్ట్ గా తిరగబడబోతున్నారా, లేకపోతే సైలెంట్ గా ఇండియాకి వచ్చేస్తారంటారా? అది యాక్చువల్లీ ఎప్పటికీ జరగదు. అది దెర్ ఈస్, అంటే ఎలా ఉంటుందంటే ఆయన ఒక్క నిర్ణయం తీసుకునేది ఉండదు అక్కడ. దే ఆర్ హ్యావింగ్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ డిసైడ్ చేయడానికి కూడా. ఆయన ఎప్పుడు నిర్ణయం, ఆయన ఏంటంటే బయాస్డ్ గా ఏదో మాట్లాడేస్తాడు, కానీ అవన్నీ జరిగి తీరే కాదు. ఇప్పటి వరకు మీరు చూసిన బోల్డ్ అని న్యూస్ కూడా ఆయన చెప్పినవన్నీ కూడా
ఏదో చెప్పేవాడు, ఇంకేదో జరిగేది. ఇప్పుడు మళ్ళీ ఏంటి, మోదీ ఈజ్ నాట్ అంటే ఈజ్ ఎగనెస్ట్ అన్నాడు, మళ్ళీ మై ఫ్రెండ్ అని చెప్తున్నాడు. ఇలానే ఉంటాయి ఆయన ఉంటాయి అంటారా? ఎగ్జాక్ట్లీ. అందుకే ఎందుకంటే ఇండియా మీద ఇప్పుడు ఓకే, అది ఏ రకమైన ప్రతీకారమైన కావచ్చు, కక్షపూరితంగా కావచ్చు, ఏ విధంగానైనా తను ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని చెయ్యాలి అని డిసైడ్ అవుతూ ఉన్నారు. ఇండియా మీద సాధించాలి అనే ఒక ఇది తోటి అనుకోవచ్చు. నేను ఫస్ట్ బిగినింగ్ లోనే చెప్పాను, మన దేశము భారతదేశము టాప్ లో ఉండొద్దు, వాళ్ళకి కావాల్సింది అది. అదే లిస్ట్ లో ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేస్ ఉంటుంది కదా, అలా మనం గ్రో అయితే వాళ్ళకి నచ్చదు. అది అంతే. ఎందుకు నచ్చదు అంటే 140 crores పీపుల్ ఉన్నారు, మరి అంతమంది అంత జనాభా ఉన్నప్పుడు ఆబ్వియస్ గా మనం ఏమన్నా చేసుకోవచ్చు. అక్కడ ఇండియన్స్ ఉన్నారు కదా, ఫారినర్స్ రిసీవింగ్ ఎలా ఉంటుంది ఇండియన్స్ తో? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఎలా ఉంటుందంటే బిఫోర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇండియన్స్ అంటే చాలా చీప్ గా చూసేవాళ్ళు. మోదీ గారు వచ్చినాక మాత్రం ఓహో యు ఆర్ ఫ్రమ్ ఇండియా, ఒక రెస్పెక్ట్ ఇస్తారు, కల్చర్ గురించి అడుగుతారు, ఇంట్రెస్టింగ్ గా వింటూ ఉంటారు. మనం ఏదైనా చెప్తే మాట్లాడడానికి ఏంటంటే దే లుక్ ఫర్ ఆపర్చునిటీ. అలాంటి చేంజ్ వచ్చింది ఇప్పుడు వచ్చింది. మరి అంత రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి కఠినమైన చర్య, అంటే కఠినంగా తీసుకుంటే చెప్పా కదా, ఇప్పుడు ఒక కంట్రీ టాప్ అయిపోయింది అనుకో, ఒక సూపర్ పవర్ అయింది అనుకో, దే డోంట్ లైక్ ఇట్, దే వాంట్ పుల్ దెమ్, అంతే, కిందకి దించాలి. మనం డెవలప్ అవ్వద్దు. మనం ఎప్పుడు కూడా డెవలప్డ్ కంట్రీ అండ్ డెవలపింగ్ కంట్రీ అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. మనది ఎప్పుడు డెవలపింగ్ కంట్రీగానే ఉండాలి, వాళ్ళకి కావాల్సింది అది. అంటే మనం ఎప్పటికీ కూడా అలా ఉండిపోవాలనే వాళ్ళ థాట్ ప్రాసెస్. అందుకే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. బట్ ఇట్ వోంట్ వర్కౌట్. ఇంకా ఏది కూడా అవి వర్కౌట్ అవ్వవని మీరు చెప్తున్నారు. కానీ ఒకవేళ అవి వర్కౌట్ అయ్యేలాగా చేసే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న ఇండియన్స్ ఈ ఇండియా కోసము మరి అక్కడ తిరగబడే అవకాశాలు ఉన్నాయా? ఫైట్ చేసే డెఫినెట్లీ పీపుల్ విల్ ఫైట్ ట్రంప్ తో. yes పీపుల్ వోంట్ యాక్సెప్ట్. అండ్ ఇంకొకటి అక్కడ అపోజిషన్ పార్టీ కూడా ఉంటుంది కదా, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు ఇవన్నీ కూడా. ఓకే, మీరు ఇండియా అంటే ఇంత ఇష్టం, మీకు ఇంత ప్రేమ, మీకు ఒక ఇండియన్ మీరు, అలాంటిది అక్కడ సెటిల్ అయ్యారు, మరి ఎందుకు ఇండియాలోనే ఉండలేకపోతున్నారు? నేను ఉండలేకపోతున్నానని ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే ఏంటంటే వెదర్ చేంజెస్, ఈ పొల్యూషన్ చూస్తూ ఉంటే, ట్రాఫిక్ చూస్తూ ఉంటే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. బట్ అక్కడ కూడా అలానే ఉంది ఇప్పుడు చెప్పాలంటే. దెర్ ఈస్ లాట్ ఆఫ్ అసలు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అసలు పీక్ టైంలో వెళ్తే యుఎస్ లో కూడా రోడ్స్ అన్ని కూడా ఇట్స్ టోటలీ సిమిలర్ లైక్ ఇండియా లాగానే ఉంటది అక్కడ కూడా ఇప్పుడు. అదే అంటున్నాను, ఎందుకంటే ఇండియా మీద ఎంతో ప్రేమ ఉంది. ఇక్కడ సాంప్రదాయం కావచ్చు, ఇక్కడ ఉన్న కల్చర్ కి, అదే కాకుండా అంటే మాకు అక్కడ ఆ వెదర్ అలవాటు అయిపోయి ఇక్కడికి వస్తే తొందరగా సిక్ అయిపోతూ ఉంటాము. ఇప్పుడు కొన్ని రోజులు ఉన్నాం అనుకో, ఒక 1 year ఉంటే ఆబ్వియస్ గా అలవాటు అయిపోతుంది, ఓ దిస్ ఈజ్ వాట్ అనేది. అందుకే అంటున్నాను, మరి ఇండియాలో సెటిల్ అవబోతున్నారా అనుపమ రెడ్డి గారు? మరి అక్కడే ఉండబోతున్నారా? లేదు, ఫ్యూచర్ లో ఇండియాకి వచ్చేసే ఉండిపోవాలని, ఇక్కడికే వచ్చేసి ఉండిపోవాలని ఉంది అక్కడ నుంచి. ఓకే, మొత్తం మీద మరి ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి, ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఇలాంటి నిర్ణయాలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అటు ఒక ఎన్ఆర్ఐ గా, ఇటు ఒక ఇండియన్ గా. సో అతను చెప్పేది ఏది నమ్మొద్దు. అండ్ వన్ డే ఇండియా ఈజ్ గోయింగ్ టు బి సూపర్ పవర్. ఓకే, అండ్ ఇండియా విశ్వ గురువు అవుతుంది అని చెప్పిన మాట మోదీ గారు టైం కూడా ఇచ్చారు, టైం లైన్ కూడా. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. నేను ఐ వాంట్ టు సీ వన్ డే ఏంటంటే ఎక్కడి నుంచో, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఉండాలని మనుషులు నా కోరిక. అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేది, మనం కింద అంటే ముత్యాలు పోసి అమ్మేవాళ్ళు, రత్నాలు పోసి అమ్మేవాళ్ళు అన్నారు కదా, ఆ రోజు రావాలని ఉంది నా దేశం. ఆ రోజు రావాలని ఉంది దేశం. అది జరిగి తీరుతుంది, డెఫినెట్ గా జరిగి తీరుతుంది ఎప్పటికైనా. అక్కడున్నా ఇక్కడున్నా అనుపమ రెడ్డి గారు మరి ఏంటి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే సేవ చేయాలి, ఇక్కడే ఉండి ఇక్కడే సేవ చేయాలనేది ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ట్రంప్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల పట్ల కూడా మరి దేశం మీద ఏమైనా ఎఫెక్ట్ పడబోతుందా మనకి ఇండియన్స్ కి, అక్కడ ఉన్న ఇండియన్స్ కి?
ఏదైనా ప్రాబ్లం కాబోతుందా అనే విధంగా కూడా మరి ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టే మరి ఇక్కడ నుంచి మోడీ గారు ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా అక్కడున్న ఇండియన్స్ పాత్ర ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు ఇండియన్స్. ఏం చెప్తారు? అక్కడున్న ఇండియన్స్ పాత్ర ఎలా ఉండబోతుంది ట్రంప్ నిర్ణయాలపైన? మన ఇండియన్స్ వినాలి అనుకుంటున్నారు. ఇట్స్ ఇంట్రెస్టింగ్. బేసిక్ గా ఇప్పుడు మనకి టాప్ లిస్ట్ లో ఎవరున్నారు, ఏ పొలిటీషియన్ టాప్ లిస్ట్ లో ఉన్నారు అంటే మోదీ గారు. నోబెల్ పీస్ ప్రైజ్ కూడా అతనే ఇప్పుడు రికమెండ్ చేస్తున్నారు ఎవ్రీవన్. ఆయన గురించి తెలియంది అంటూ లేదు. ప్రపంచమంతా ఒక మోదీ గారు అంటేనే ఇండియా, ఇండియా అంటేనే మోదీ గారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పీపుల్ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇండియన్స్ ఖచ్చితంగా దానికి యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడున్న వాళ్ళైనా అక్కడున్న వాళ్ళైనా ప్రపంచంలో ఎవరైనా అతను చేసే ప్రతి పని కూడా చాణక్య నీతి అంటారు చూడు. ఆయన ఎవరిని మాట్లాడరు, ఎక్కువ చేతలు చేసి చూపిస్తారు అంతే. అందుకే ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ ఈ దేశం మంచి కోసం అండ్ మన దేశ ప్రజల మంచి కోసం చేస్తారు అనేది అందరికీ తెలుసది. అందుకే పీపుల్ ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ దీస్ ఆల్ థింగ్స్. సరే జరిగితే ఏం జరుగుతుంది, ఉన్నారు కదా ఆయన చూసుకుంటారు పెద్ద ఆయన అనేది అందరిలో ఉంది, అందరిలో ఉంది. చివరిగా ఒకటి ట్రంప్ గారు తీసుకునే నిర్ణయాల పైన మరి అనుపమ రెడ్డి గారు అంగీకరిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? బేసిక్ గా నేను ఎలా ఉంటుందంటే దట్ కంట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నేటివ్ వాళ్ళని రెడ్ ఇండియన్స్ అంటారు తెలుసు కదా. యుఎస్ లో ఉండే వాళ్ళందరినీ లేకుండా చేశారు. అక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వచ్చి సెటిలర్సే, వాళ్ళంతా సెటిలర్సే. నో వన్ ఈజ్ నేటివ్ అమెరికన్ బేసికల్. ఓకే, అయితే అందరూ సెటిలర్సే ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి రూల్స్ పెట్టొద్దు, ఎవరికైనా పెట్టొద్దు. యూ డోంట్ హ్యావ్ రైట్ టు డూ దీస్ ఆల్ థింగ్స్. అందరికి అంటే అమికబుల్ గా ఎవ్రీవన్ షుడ్ యాక్సెప్టబుల్ గా ఉండాలి ఏది చేసినా కానీ. ఎందుకంటే నువ్వు వచ్చి ఇప్పుడు ట్రంప్ అనే అతను కూడా యూరోపియన్, అతను సెటిలరే. దో దే ఆర్ హ్యావింగ్ ద యుఎస్ పాస్పోర్ట్ బట్ దే కేమ్ ఫ్రమ్ ఇప్పుడు ఆరిజిన్. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏమంటాం ఇండియన్ ఆరిజిన్ యుఎస్ సిటిజన్, లేదంటే ఏమంటారు చూడు అమెరికన్ సిటిజన్ బట్ ఈజ్ ఫ్రమ్ యూరోప్. ఓకే, యూరోప్ ఈజ్ నేటివ్ ప్లేస్. అలాంటప్పుడు అతను చేసేవన్నీ కూడా ఏంటంటే ఒక కంట్రీ మీద గ్రడ్జ్ కోసం చేసే తప్ప హీఈస్ నాట్ గోయింగ్ ఇన్ ప్రాపర్ వే. అండ్ ఆల్రెడీ పీపుల్ వర్ రియలీ అప్సెట్, దే ఆర్ నాట్ హ్యాపీ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, ఎందుకంటే మరి ఇండియా వర్సెస్ అమెరికా మధ్యలో జరుగుతున్న వార్ ఏదైతే ఉందో, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా కేవలం నోబెల్ ప్రైజ్ కోసమే. ఆయన చేస్తున్న ఈ ఎలిగేషన్స్ అన్ని కూడా ఇవి కరెక్ట్ కాదు, జరిగేటివి కూడా కాదు. ఎందుకంటే ఇండియన్స్ ని అటు నుంచి ఇక్కడికి ఇండియాకి తిరిగి పంపించడం అనేది అది సాధ్యం కాదు, అసాధ్యమైన పని. ఆయనకు అర్హత కూడా లేదు అనే విధంగానే ఉంది. కాబట్టి ఆయన తీసుకునే ఏ నిర్ణయమైనా ఇది జరగలేనివి కాబట్టి, ఇండియాని గెలవలేరు కాబట్టి కేవలం నోబెల్ ప్రైజ్ కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇండియా మీద ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. ఇండియన్స్ పైన కొంచెం టార్గెట్ గానే ఉన్నారు అక్కడ. ఎందుకు అంటే ఇంతకు ముందు గతంలో ఎప్పుడు లేనటువంటి రూల్స్ అన్ని కూడా ఇప్పుడు పెడుతూ ఉన్నారు. అది కొద్ది కాలం మాత్రమే, ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు, కాకూడదు కూడా. ఎందుకంటే ఇక్కడ మన ఇండియా దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఆయన ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయానికి అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఇండియన్ కూడా కట్టుబడి ఉంటారు ఖచ్చితంగాని కటాఖండిగా చెప్పేశారు అనుపమ రెడ్డి గారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.